వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం గురుభ్యో నమః. ప్రపంచంలో చాలామంది ధనం మూలమిదం జగత్ అనేటువంటి ఒక చిన్న వాక్యాన్ని పట్టుకున్నారు. చాణక్య నీతి చంద్రిక, నీతి దర్పణము అనేటువంటి గ్రంథం నుండి. కానీ ధనము అవసరమే, కానీ దానికంటే గొప్పనైన అవసరము అంటే ఏమిటంటే ప్రతి మానవునికి కావాల్సింది విద్య. విద్య అంటే కేవలం ఉద్యోగం కొరకు సంపాదించే విద్య కాదు, ధనం మూలం విద్యం కాదు, విద్యామూలం ఇదం జగత్. దాన్ని విద్య తీసి ధనం పెట్టారు అక్కడ. అయితే కొంతమంది పిల్లలు వాళ్ళ వయస్సుకు తగినట్టుగా ఎదగకపోవడం, వాళ్ళు మానసికంగా ఆటిజం లాగా ఉండి వాళ్ళ వయస్సుకు తగ్గ పనులు చేయకపోవడం, తోటి పిల్లలతో ఆడుకోకపోవడం, తర్వాత పాఠశాలకు వెళ్ళాలంటే వెళ్ళలేకపోవడం. ఏదో ఇప్పుడు స్కూల్ టైం అయిపోయిందండి, స్కూల్ టైం 8:30కు, కరెక్ట్గా 8:30కు వీళ్ళ కడుపు నొప్పి ప్రారంభం అవుద్దండి. కరెక్ట్ 8:30 అయిందంటే వీళ్ళ కడుపు నొప్పి ప్రారంభం. మళ్ళీ అది ఎప్పుడు తగ్గుద్దండి? 9:15 తర్వాత తగ్గుద్ది. అంటే కడుపు నొప్పి ఉండదు, కానీ వీళ్ళు పాఠశాలకు ఎగవేత వెళ్ళకూడదు అనేటువంటిది నిశ్చయించుకుంటారు వీళ్ళు. అంటే వీళ్ళకు ఒక ఫోబియా లాంటిది అనమాట, పాఠశాలకు వెళ్ళకూడదు నేను. ఇప్పుడు కొందరికి నీరంటే భయపడతారు, అలా వీళ్ళు పాఠశాల అంటే ఇష్టపడరు. కొందరు చదవడం అంటే అతి కష్టంగా పిల్లల్ని కొట్టించుకుంటూ హోంవర్క్ చేయించే వాళ్ళని చూశాను నేను. అది చాలా బాధాకరం, అలా చేయించొద్దు అసలు. అట్లాంటి వాళ్ళు తర్వాత వాళ్ళు చదువుకు పూర్తిగా దూరం అయ్యే అవకాశం ఉందండి. ఏ విషయాన్నైనా ఒక పద్ధతిగా చేయాలి. లేదా సైకియాట్రిస్టుల వద్దనో, లేదా ఎవరైనా తెలిసిన వారి వద్ద మీరు కొంచెం ఎవరైనా దాంట్లో పరిణతి చెందినటువంటి వ్యక్తులను సంప్రదించి వారి ఆజ్ఞ మేరకు వారు చెప్పిన విధానాన్ని మీరు అనుసరించినట్లయితే మీరు చక్కని ఫలితాలని పొందగలరు. దానికి నా వంతుగా నేను ఒక ఉపాయాన్ని చెప్తాను. అది నేను దాదాపు 200-300 మందిపై ప్రయోగించి అనుభవపూర్వకంగా చెబుతున్నాను. నేను గత 38 సంవత్సరాలుగా బిఎడ్ కాలేజ్ లెక్చరర్గా, ఒక జ్యోతిష్కునిగా, వాస్తు పండితునిగా, ఆయుర్వేద వైద్యునిగా, ఇలా చాలా పనుల్లో నిమగ్నమై ఉన్నటువంటి వాడిని. అనుభవపూర్వకంగా చెబుతున్నాను ఇది. చాలామంది కొందరైతే ఇక ఈ అబ్బాయి పాఠశాలకు వెళ్ళడు, వీడికి చదివే రాదు అన్నటువంటి వాళ్లకు చక్కటి వాళ్ళ మంచి పొజిషన్లో ఉన్నారండి, వాళ్ళు మంచి ఉద్యోగంలో ఉన్నారు. ఒక ఆయన డిఎస్పి కె శ్రీనివాసరెడ్డి అని మన మహేందర్ రెడ్డి దగ్గర మన కమిషనరేట్లో ఆఫీసులో ఉండే. ఇప్పుడు ఎక్కడున్నాడు నాకు అంత ఐడియా లేదు, కానీ నాకు స్టూడెంట్ లాంటి వాడు. అట్లా ఏం చేయాలి అంటే సరస్వతీ కవచం అని ఒకటి ఉంటుంది. ఈ సరస్వతీ కవచము మనకు బ్రహ్మవైవర్త పురాణంలో, దేవీ భాగవతంలో, ఈ 2 పురాణాల్లో ఉంటుంది, మిగతా ఎక్కడా లభించదండి. దీన్ని మా గురువుగారైనటువంటి బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గారు ఒక పుస్తకాన్ని అచ్చవేయించారు, కేవలం సరస్వతీ కవచాన్ని. ఐం హ్రీం శిరః స్వాహ, శిరోపాతు మే స్వాహ, ఇలా శిరస్సు నుండి పాదాల వరకు ఈ మంత్రాలు ఉంటాయి. వీటిని పిల్లల చేత శుక్రవారం తప్పకుండా చేయించాలండి. వీలైతే ప్రతిరోజు, లేదంటే తప్పకుండా శుక్రవారం రోజు, లేదా శుక్రవారం వీలు కాదు కదండి, మనకు ఆదివారం రోజు ఆంగ్లేయుల పద్ధతిలో సెలవు దొరుకుతుంది కదా అంటే ఆదివారం చేయించండి. 11 సార్లు లేదా 5 సార్లు, కనీస పక్షం 3 సార్లైనా, ఇంకా అది కూడా చేత కాదంటే ఒక్కసారైనా ఆదివారం నాడు వాళ్ళను అనిపించండి, వాళ్ళ చేత అనిపించండి. ఇలా మీరు దానితో పాటుగా మీకు సరస్వతి ఋగ్వేద మంత్రాలున్నాయి, ఒక 10 మంత్రాలున్నాయి. అవి మీ సమీపంలో ఉన్నటువంటి ఎవరైనా బ్రాహ్మడి దగ్గరికి వెళ్తే తప్పకుండా వారు మీకు చెప్తారు. అవి ఒకవేళ వాళ్ళు చెప్పనట్లయితే మీరు నా నంబర్ను కాంటాక్ట్ చేయండి, నేను మీ వాట్సాప్కు వాట్సాప్ పెడతాను, పంపిస్తాను. అలాంటి పిల్లలు ఉంటే కనుక వీలైతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా నా కాంటాక్ట్ నెంబర్కి పెట్టండి, అది వాట్సాప్ నెంబర్ కూడా.
మీ పిల్లలకి తప్పకుండా ఈ కవచాన్ని గనక మీరు ఇలా చెప్తూ ఒక 41 రోజులు గనక దీన్ని ఒక దీక్షగా ఆచరించి నమ్మకంగా చేస్తే పిల్లల్లో తప్పకుండా మార్పొస్తుందండి. ఇది నేను నా కళ్ళ ముందర యథార్థంగా చూసిన సంఘటనలు చాలా ఉన్నాయి గనక, ఇది అనేక మందిపై ప్రయోగించి చూసింది గనక, ఎవరో ఒకరిద్దరి మీద ఫెయిల్ అయ్యాయి గానీ, చాలామంది మీద ఎంతమంది మీద ప్రయోగం చేస్తే అంతమంది సక్సెస్ అయ్యారు. మంచి ఉన్నత ఉద్యోగాలు చేస్తూ ఇప్పుడు మంచి ఒక స్థితిలో ఉన్నారు. అంటే నలుగురికి సహాయపడేటువంటి స్థితిలోనే ఉన్నారు వాళ్ళు.